బోన్జోర్ లెస్ ఎనిఫెల్స్ బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ ప్రీలోడ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ అన్న ఫ్యాన్స్, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్, కమల్ హాసన్ ఫ్యాన్స్, దీపికా పడుకునే ఫ్యాన్స్, ఫైనలీ నాగశ్విన్ ఫ్యాన్స్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వేసుకుందాం వీడియోస్. స్టోరీ: బుజ్జికి 100th మిషన్ ఆల్మోస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే టైం, కానీ మిషన్ ఫెయిల్ అయ్యి చెత్త కుప్పల ప్యాక్ అవుతుంది. భైరవకి అసలు సక్సెస్ఫుల్ మిషన్సే లేవు. సో భైరవ కూడా బ్యాక్ టు గార్బేజ్ యార్డ్. ఇలా మీట్ అయిన వీళ్ళు ఒక హై వోల్టేజ్ వెహికల్ని తయారు చేస్తారు. మరి నెక్స్ట్ ఏంటి? June 27th సినిమా తెలుసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు అడగడం. దీంట్లో ఎక్కువ శాతం ప్లస్లే ఉన్నాయి తప్ప మైనస్లు లేవు. గ్రీన్ గోల్డ్ యానిమేషన్, చోట భీమ్కి యానిమేషన్ చేసింది, దీన్ని కూడా బొక్కలా చేస్తారు అనుకున్నా, బట్ నో, బాగా మేనేజ్ చేసిండ్రు. ఎందుకంటే చోట భీమ్లో లడ్డు తప్ప ఏం లేదని తర్వాత తెలిసింది. నాగాశ్విన్ ఇది మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ లాంటి సిరీస్ లెక్క సెటప్ చేసిండ్రు. ఆ కమర్షియల్, కామెడీ, యాక్షన్, ఎమోషన్ మాత్రం చాలా బాగా బ్యాలెన్స్ చేసిండ్రు టాలీవుడ్ లెవెల్లో. ఇది 2896లో జరిగే కథ. ఇందులో భైరవ, బుజ్జి, బ్రహ్మానందం, పశుపతి క్యారెక్టర్స్ తప్ప ఏది ఇంట్రడ్యూస్ చేయలే. ఈ రైడర్స్, కాంప్లెక్స్ బౌండీ హంటింగ్, ఫ్యూచర్ డిస్టోపియన్ సెటప్, ప్రాబ్లమ్స్, రెబల్స్, ఇలా ఆల్మోస్ట్ హాఫ్ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మొత్తానికి ఈ సిరీస్ చూస్తే సినిమా ఇంకొంచెం బాగా అర్థం కావచ్చు. కానీ ఈ సిరీస్లో ఒక్కటే మైనస్: రీవాచబిలిటీ ఫ్యాక్టర్ లేదు. ఒక్కసారి చూస్తున్నామంటే సర్లే సినిమా చూద్దాం అన్నట్లుంటుంది. ఇంకొన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేసింటే బాగుండే, ఇంకా చూడబుద్ధి అవుతుండే, ఆర్ ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుండేమో. ఇదేం కొత్త కాదు. బాహుబలికి క్యారెక్టర్ పోస్టర్స్, త్రిబుల్ ఇంట్రో టీజర్, సలార్కి స్పెషల్ వీడియో, సేమ్ ఇట్లనే, కాకపోతే నెక్స్ట్ లెవెల్ అంతే. ఏదో ఒక రోజు హంబీ బాంబ్ లాగా అదేంగే. మన సినిమాలో కూడా స్పైడర్ మ్యాన్ టు ద స్పైడర్ వర్స్, అక్రాస్ ద స్పైడర్ వర్స్ లాంటి యానిమేషన్ వస్తుంది. సెడీ కనెక్టర్ అడియూ.